వాళ్ళది అయిపోయింది కదా టెండర్ చేసింది టెండర్లు పట్టుకుని ఎందుకంటే పాలు మన స్టాలిన్ తర్వాత మన ఇన్ఛార్జ్ కార్పొరేటర్ ఇద్దరు వస్తారు. నాకు ఇప్పుడు ఇక్కడనే ఉంది. ఎక్కడ ప్రామిస్ చేసి మనం బయటకు పెడతామని 10 days కాదు 15 days తీసుకుని ఇంకొక వారం రోజులు ఎక్కువ అనుకోండి. 15 days తర్వాత మాత్రం తప్పనిసరిగా స్ట్రీట్ లైట్ శ్రీనాథ్తో మాట్లాడినాను. వారు కూడా హామీ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇది ప్రధాన సమస్య మనకు. రేపు ఏమన్నా లోన్ రావాలన్నా లేక ఇంకేమన్నా చేయాలన్నా పిల్లలు పై చదువులోకి పోవాలన్నా కూడా ఇంటికి కాగితాలు లేకుంటే ఎవరు డబ్బులు ఇవ్వడు, భూమికి కాగితాలు లేకుంటే ఇవ్వరు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని వారితో విన్నవించుకుంటే వారు కూడా తప్పనిసరి ఎమ్మెల్యే గారు నేను భూభారతి చట్టం మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే పూర్తిగా ఎప్పుడైతే ఫంక్షనింగ్ ఎప్పుడైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు కొన్ని జిల్లాలు తీసుకున్నారు, అది పూర్తిగా సక్సెస్ అయితే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటామంటే అక్కడ వచ్చే మళ్ళీ రిపల్కేషన్స్ అంటే ఏమైతే కొన్ని సమస్యలు వస్తాయో ఆ సమస్యలను మళ్ళా క్రోడీకరించి అన్నీ అలాంటి సమస్యలు మళ్ళీ భూభారతిలో రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు మన యాక్ట్ అనేది చట్టం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకెళ్దామని చెప్పిండు. మన భూభారతి యాక్ట్ కంప్లీట్ కాగానే ఫస్ట్ టాప్ ప్రియారిటీ నా 14 డివిజన్లో సర్వే చేయించి దానికి మొత్తం హౌస్ నెంబర్లు వచ్చేటట్టు, తర్వాత ఇప్పుడు పట్టాలు లేకున్నా కూడా ఇల్లు కట్టమని చెప్పిండు. నేను రిక్వెస్ట్ చేస్తే పట్టాలు లేకున్నా శాంక్షన్ ఇవ్వండి అని కలెక్టర్ గారు చెప్పిండు. సో తప్పనిసరిగా వారికి కట్టే విధంగా ఇళ్లకు పూర్తి సహకారం ఉంటుందని తెలుసు. ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ఇంతియాజ్ ఉన్నాడు, రాజేందర్ ఉన్నాడు, కార్పొరేటర్ గారు ఉన్నారు. కొత్త పాత అని కాకుండా మీరు అందరూ కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అనేది సోదరుడు చెప్పినట్టు ఎలక్షన్ల అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా డెవలప్మెంట్ వచ్చే వరకు అందరూ కలిసి ఉండండి. కలిసి ఉంటేనే 5 ఏళ్ళు కలిసి ఉంటేనే అన్నం తినగలుగుతాం, పని చేయగలుగుతాం. సో తప్పనిసరిగా ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి. నేను వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా పోతానని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మోసం చేసిన కాదు మీరు అందరు ఓకే సార్. 50 లక్షలు అక్కడ బంద్ చేస్తే ఇది తక్కువలో వస్తుంది. ఎంత వెడల్పు ఉండాలో పక్క కొట్టేసాయి. ఓకే ఉన్నాయి సార్. సాయి గారి అన్న తమ్ముళ్ళు కూడా పిండి కింద ఉన్నారు, ఇబ్బందులు కూడా కొట్టేసాయి. నేను ముందే చెప్తాను, ఏమైనా ఇబ్బంది ఉంటే సీఏ గారికి ఫోన్ చేయండి. పోతారా అట్లా కొంచెం మాకు మళ్ళీ ఒకసారి సర్వే చేయాలి. అందరికీ భూభారతి అయిపోయింది. సునజ్ చాలేదు, భూభారతి అయిపోయింది. దీని సర్వే అయింది. సర్వే అయినాక దీని సర్వే నెంబర్లతో పాటు మనం కాలనీ మొత్తం హౌస్ సైట్లను చేసి హౌస్ నెంబర్లు పట్టాలలాగా రిలీజ్ చేస్తాం.
సరేనా? ఏం తొందరపడకండి, టైం ఉన్నది. పేదవాళ్ళు ఉన్నారు కదా అది ఇస్తున్నా పోయినా ఇల్లు కూడా ఇస్తున్నారు. ఇల్లు ఇప్పుడు ఇల్లు మీరు ఎక్కడ ఇస్తున్నారో ఆ భూమి ఉంటే అందులో ఇస్తున్నారు. ఎన్ని బూత్కి ఎన్ని ఇచ్చింది? మొత్తం మాకు 64 శాంక్షన్ రైట్. ఇంకా మిగతా కూడా చూడండి, ఎల్త్రీలను కూడా తీసుకొచ్చి మిగతా ఎవరికి కూడా నిరుత్సాహపడదు. ఎల్త్రీలో ఉన్న కూడా అందరికీ రోడ్ यही सब यहाँ రోడ్ కావాలంటున్నారు. రోడ్ ఎస్టిమేషన్ తీసుకుని కార్పొరేటర్ గారి దగ్గర రోడ్డు సపరేట్ ఏది మన భగీరథ వాటర్ కావాలని సపరేట్. ఇంకోటి ఏంటంటే అనిల్ నాయక్ కలిపి ఒకసారి ఓకే రెడీ సార్ సారే మీరు పట్టించుకుంటలే. ఓకే సార్ కూర్చున్నాం. భరత్ నువ్వు ఇటు లేడీస్ వచ్చి తప్పకు సైడ్ రాదన్నా లేడీస్కి వచ్చే అవకాశం ఉంది. ఓకే ఎస్టిమేషన్ తీసుకోండి. మరి ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయట, మరి బాధపడకుంటే కొట్టే, బాధపడతా ఉంటే రోడ్ యొక్క ఉద్దేశంతో దాన్ని మేము ఆపిన్నాం. ఎందుకంటే మా మనవి ఆలకించి మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినందుకు మా ఎన్టీఆర్ గ్రామం తరపున, డెవలప్మెంట్ తరపున, అదే కాంగ్రెస్ పార్టీ తరపున, మా యొక్క మహిళా కమిటీ తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్మశాన వాటిక కమిటీ హాల్ ఇవి రెండు ఉన్నాయి. ఆ స్మాల్ సిటీ యొక్క పండు కింద కొబ్బరికాయలు కొట్టి మరి యొక్క ఇరాన్ చాయ్ జంక్షన్ దగ్గర మా సారు మన ఎమ్మెల్యే గారు కొట్టి ఉన్నాడు. కానీ దాని ఎందుకు ఆగింది? కార్పొరేటర్ వల్ల ఆగిందా, లేకుంటే డివిజన్ అధ్యక్షుల వల్ల ఆగిందా? ఒకరి మీద ఒకరు చెప్పుకొని మా ఎన్టీఆర్ డెవలప్మెంట్ ఆగుతుంది. దయచేసి పెద్దలు గౌరవనీయులు మా యొక్క ఎమ్మెల్యే గారు దాన్ని మన్నించి సరే ఎవరి ఎన్టీఆర్ నగర కాంగ్రెస్ శ్రేణులకు, కుటుంబాలకు, అందరికి కూడా, మహిళా సోదరిమణులకు అందరికి కూడా నేను శిరస్సు నమస్కరిస్తున్నా. అలాగే వేదిక మీద ఉన్న అందరు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మన కార్పొరేటర్ గారికి, అలాగే మీడియా మిత్రులు ఉంటే మీడియా మిత్రులకు, ఇంకా అధికారులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి ఆశీస్సులతో మనం గెలిచినాం, అందులో ఎలాంటి సంశయం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త నా పైన అపారమైన నమ్మకంతో గెలిపించుకున్నారు. తప్పనిసరిగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాను. ఈరోజు సుమారు ఎంత మనం 70 లక్షలతో డ్రైనేజీను రోడ్లు వేయడం జరిగింది. ఆ కాలనీలో పాపం చాలా ఎస్ఆర్ నగర్ దీవెన స్థితిలో మురికి నీళ్ళన్నీ, అంటే నగరంలో ఉన్న మోరి నీళ్ళన్నీ ఇళ్లలోకి పోతున్నాయి, అక్కడ ఉన్న మన కుటుంబాల ఇళ్లలోకి. అది చూసి నాకు బాధ అనిపించి ఆ రోజు వర్షం పడ్డాక పాదయాత్రకు పిలిచడం జరిగింది. ఇంతయాజు, నేను, సారయ్య గారు అందరం తిరిగినప్పుడు చూసి నాకు బాధ అనిపించి తక్షణమే దానిపైన 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అది రేపటి నుండి స్పీడ్గా వర్క్ అయితే వారు కూడా ఆ మురికి నీళ్ళ నుండి విముక్తి పొందుతారు. అట్లనే ఈరోజు 20 lakhs తోని మనకు ఇంటర్నల్ రోడ్డు, మన పిల్లలు స్కూల్కి పోతున్నారు సార్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫేస్ 2 ఇంద్రమ్మ భాష హీరో, ఆయన కూడా ఆనునిత్యం పనిచేస్తున్నాడు.
ఇవాళ నాకు వచ్చి చెప్తున్నాడు, అన్న మాకు అసలు రోడ్డు రాలేదు, నేను అనుకుంటున్నా అక్కడ ఉన్నాయి అనుకుంటున్నా, నా దృష్టికి తీసుకురాలేదు. తప్పనిసరిగా ఈసారి ఫస్ట్ టాప్ ప్రియారిటీ మీకే పెట్టిస్తాను. జనరల్ ఫండ్ అనా లేకుంటే స్మార్ట్ సిటీ వర్క్స్ అయిపోయినాయి, ఇప్పుడు జనరల్ ఫండ్లో మీకు టాప్ ప్రియారిటీ తీసుకుంటా. ఇందిరమ్మ ఫేజ్ 2లో ఫస్ట్ మీకు డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరిచినాక రోడ్లు కూడా ఇస్తా. బాధపడుతున్నాడు భాషాబాయి ముఖంలో నేను చూస్తున్నా. కొబ్బరికాయ కొట్టమన్నా కూడా కొట్టలేదు. సరే, నీ బాధ నాకు అర్థమైంది భాష, ఏం బాధపడకు. నీ బాధ నా బాధ లాగా నేను తీసుకొని తప్పనిసరిగా ఇందిరమ్మ ఫేజ్ 2కి నేను నెక్స్ట్ విజిట్ మన దగ్గరనే టెంకాయలు కొట్టే విధంగా చేస్తాను. అట్లనే సోదరుడు చాలా విషయాలు చెప్పిండు రాజేందర్. ఇక్కడున్న అత్యధికంగా విద్యార్థులు ఉన్నారన్న. ఎందుకంటే మార్కెట్లో జనరల్గా మాకు డైరెక్టర్ కావాలని అంటే దానికి ఒక కొన్ని నియమాలు ఉన్నాయి, నిబంధనలు, సమ్ గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మీకు వ్యవసాయం అగ్రికల్చర్ భూమి ఉండాలి, తర్వాత మన ఈ యొక్క పరిధిలో వచ్చి ఉండాలి, మార్కెట్ పరిధిలో ఉండాలి. మనం అంటే మనకు సంగెం, గీసుగొండ, పర్వతగిరి, స్టేషన్ గన్పూర్లో ఒక మండల్, వర్గాల్లో ఒక మండల్, ఈ పరిధిలలో మార్కెట్ ఉంది కాబట్టి ఆ యొక్క రైతులకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రైతు రాజన్న డైరెక్టర్గా ఆయనకు మంచి అవార్డు కూడా తీసుకున్నాడు. రైతు రాజన్న ఆయనకు 15 ఎకరాల రైతు, అలా పత్తి, వరి అన్ని సాగు చేస్తాడు కాబట్టి ఒక మంచి కాంగ్రెస్ శ్రేణులలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. సోదరుడు అడిగినట్టుగా అక్కడ ఉన్న పోస్టులన్నీ మొన్న నేను మన కంట్రోల్కి తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ఏజెన్సీని క్యాన్సిల్ చేయడం జరిగింది. అతి త్వరలో ఆ ఏజెన్సీ మన చేతికి వస్తుంది, అంటే మనం పెట్టిన వాళ్ళకి వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా మీ యొక్క క్వాలిఫికేషన్, మీకున్న అర్హతలు, క్వాలిఫికేషన్ అంటే మీకున్న అర్హతలను బట్టి అందులో ఇక్కడ ఎక్కువ శాతం అందరం కూడా దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళం కాబట్టి అందులో ఏది వచ్చినా కూడా టాప్ ప్రియారిటీ మీకే ఇస్తాం. ఎన్టీఆర్ కాలనీ కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, బాలాజీ నగర్ ఇంకోటి ఏది కాలనీ, మన బాలాజీ కాలనీ కావచ్చు, నేను మామూలు గ్రామానికి సంబంధించిన వాళ్ళకు నేను ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళకు కూడా నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అది నా మీద నమ్మకంతో వదిలిపెట్టండి, తప్పనిసరిగా అది చేస్తాను. ఇక పోతే మనం టెంకాయ కొట్టుకున్నాం, కానీ అది స్మార్ట్ సిటీ ఏ గారు క్యాన్సిల్ అయినాయి. అవి ఫండ్స్ కొట్టినాక డబ్బులు రాక వాళ్ళు సరైన టైంలో పనిచేయలేదు, మనకు ఆ డబ్బులు వాపస్ అయిపోయినాయి. సో స్మార్ట్ సిటీ ఫండ్లో ఆగిపోయినాయి. ఇప్పుడు మనం చేసేటివన్నీ జనరల్ ఫండ్లో చేపిస్తున్నాం. తప్పనిసరిగా దాన్ని జనరల్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయించి మీరు ఏదైతే అడిగిందో వాటిని కంప్లీట్ చేపిస్తాం. ఆ రెండు కూడా మనం టెంకాయ కొట్టుకున్నాం కాబట్టి అది ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని చేద్దాం. అట్లనే ఎక్కడైతే మీరు శ్మశాన వాటిక కోసం మాట్లాడిందో అది నాకు కూడా ఆ రోజు ఎవరో చనిపోతే ఫోన్ చేసి పెట్టనిస్తలేరని ఫేజ్ 1లో తప్పనిసరిగా అది ఒక పెద్ద సమస్య ఉన్నది. దాన్ని కూడా ఎందుకంటే ఇన్ని రోజులు భూభారతి చట్టాన్ని అది ధరణి కోసం ఆగిపోయింది. ఇప్పుడు భూభారతి చట్టం అమల్లోకి వచ్చినాక తప్పనిసరిగా సర్వే చేపించి మనకు ఈ యొక్క శ్మశాన వాటికలు కూడా హిందూ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటికకు, క్రిస్టియన్స్ ఉంటే వారికి కూడా ఇచ్చడానికి ఏర్పాటు చేపిస్తాను. ఇంకా మీరు అడిగినట్టుగా కమ్యూనిటీ హాల్కి కూడా నేను చూస్తాను. ఏమన్నా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కు నేను డిస్ప్యూట్ లేకుండా ఉంటే దానికి శాంక్షన్ చేయించే విధంగా చూస్తాను. ఇక బస్సు దవాఖాన కోసం ఆ రోజు టెంకాయ కొడదామని పోతే ఆ రోజు అధికారులు రాలేదు, ఎవరు రాలేదు, దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు బస్సు దవాఖాన అన్ని అంగులతో శాంక్షన్ అయింది. మడికొండ ఆల్రెడీ శాంక్షన్ అయింది, మనది కూడా అయింది. మీరు ప్లేస్ చూడండి, అధికారులను పిలవండి, ఆ రోజు టెంకాయ కొట్టి బస్సు దవాఖాన కూడా స్టార్ట్ చేస్తే మీరు అన్నట్టు మన ఇక్కడ చాలామంది ఇక్కడ పూర్ మిడిల్ పీపుల్ కాబట్టి మన 90% మన అందరం కార్మికులం కాబట్టి తప్పనిసరిగా వీలైతే ఈఎస్ఐ హాస్పిటల్కు కనెక్టెడ్ అయ్యేటట్టు ఆ యొక్క చర్య తీసుకుంటే, ఈఎస్ఐ హాస్పిటల్ కంటే మీకు ఒక కార్డు ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ కార్డు లాగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను చర్యలకు ఆలోచించి ఆ విషయం తీసుకెళ్ళి గవర్నమెంట్ తీసుకెళ్ళి ఈ యొక్క ఏన్మామ్ల మార్కెట్లో పనిచేసే అందరికి కూడా ఏమైనా కార్డ్స్ ఇచ్చే విధంగా నేను చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తానని తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈఎస్ఐ కార్డు ఉన్నదంటే మీకు ఫ్రీ మెడికేషన్ అవుతుంది. అంటే
ఆ.